ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు కొంపల్లి పద్మ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్లో ఎక్కడెక్కడ ధాన్యం నిలిచిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు నెరవేర్చాలి. ఎన్నికల ముందు ఏదైతే అబద్ధపు బూటకపు హామీ ఇచ్చిండ్రో అవన్నీ నెరవేర్చాలి. మహిళలకు 2500, కాలేజీ పిల్లలకి స్కూటీలు, రైతులకి 500 బోనస్, 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి కరెక్ట్ టైంలో నీళ్ళు ఇయ్యక రైతులు పంటలు నష్టపోయారు. వాళ్ళకి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.